ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా తాళ్ళూరు మండలం శివరాంపురంలో బొద్దినేని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ నిరంతరం రైతులకు అండగా పోరాడుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో అన్యాయంగా అక్రమంగా గెలవాలని దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సురేష్ అన్నారు. రైతులను నష్టాల బాటలో పయనించడానికి వైసీపీ కారణమని, అలాగే మహిళలకు కూడా పథకాల్లో అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వమని అన్నారు. కూలీలకు రోజు సంపాదన నిత్యావసర వస్తువులకు సరిపోవడం లేదని అన్నారు. వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అని అన్నారు. అందుకే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే టీడీపీ గెలుపు ఎంతైనా అవసరమని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని, రాష్ట్రంలో ఎక్కడ పట్టినా ఏరులై పారుతుందని అన్నారు. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుదిముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ముప్పనీడి కృష్ణారావు, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, బొద్దినేని వెంకటరమణ, వెంకయ్య, బోడపాటి ఆంజనేయులు, నిడమనూరి కోటయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా మనం తాళ్ళూరు మండలం శివరాపురం గ్రామానికి చూస్తున్నాం. పెద్దలు మీ అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు అవుతుంటే ఈ రాష్ట్రంలో అబద్ధపు ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీని మీద ఎన్నో ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పని కూడా చేసింది లేదు. ముఖ్యంగా తీసుకుంటే మద్య నిషేధం చేస్తానని, ప్రతి మహిళలకి 45 సంవత్సరాల దాకా ప్రతి మహిళలకి పెన్షన్ ఇస్తానని అబద్ధం మాట చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒకరైనా చేశారా చేయలేదా మనం తాళ్ళూరు మండలం శివరాపురం గ్రామం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఎన్నో ఆరోపణలు అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలం గడుపుతూ ముఖ్యంగా తీసుకుంటే మద్య నిషేధం చేస్తారు. ఎక్కడైనా మద్య నిషేధం చేసినట్టే రాష్ట్రంలో దేశం ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్, అలాగే దేశంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్